యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను. మీరంతా బాగున్నారు గదా! మీరు బాగుండాలని ప్రతిరోజు మీ కొరకు ప్రార్థిస్తున్నాను. మా కొరకు కూడా మీరు ప్రార్థించండి. దేవుని యొక్క మాటలు కొన్ని మీ ముందు పెట్టాలని ఆశపడతా ఉన్నాను ఈ రోజున. అంశమేమనగా, నీవు లేచి, నీవు లేచి అనంటే చూడండి, ఉదాహరణగా మనకు దాహమైందనుకోండి, మనం అప్పుడు కూర్చోనో లేకపోతే పడుకోనో ఉంటాం. నీ దాహం తీర్చుకోవాలంటే నువ్వు అలా పడుకోనుంటే ఎలా దాహం తీరుతది? నువ్వు అలాగనే కూర్చొని నాకు దాహమేస్తుంది, దాహమేస్తుంది అనంటే ఎలా ఆ దాహం తీరుతది? నువ్వు లేవాలి గదా! కూర్చున్న ప్లేస్‌లో నుంచి. ఆ స్థలంలో నుంచి నువ్వు లేవాలి. నువ్వు లేచి, నడిచి అక్కడికి వెళ్ళినప్పుడే ఆ నీళ్లు తీసుకొని నువ్వు త్రాగగలుగుతావు. నీ దాహం తీరుతుంది కదా! అలాగనే నువ్వు లేచి అనే అంశం మీద ఏ పని చేయాలన్నా మనం ఏం చేయాలి? లేవాలి. అలాగనే ఉండి మరి ఆ పని చేయాలి, ఈ పని చేయాలి, నేను అక్కడికి వెళ్ళాలి, నేను ఇక్కడికి వెళ్ళాలి అనంటే నువ్వు కూర్చొనే మాట్లాడితే ఆ పని అయితుందా? కాదు. అందుకని నువ్వు లేవాలనమాట. నువ్వు లేచి అంటే ఎన్ని విషయాలకైనా మనం చెప్పుకోవచ్చు. ఇప్పుడు జాబ్‌కి వెళ్ళాలనుకోండి, ఉద్యోగం చేసేవారికి వాళ్ళు త్వరగా పనులు చేసుకొని వాళ్ళు లేచి పనులు చేసుకొని వెళ్ళాలి. బజార్‌కెళ్ళేవాళ్ళు వెళ్ళాలి లేచి. కదా! అలాగా. అయితే ఒక విషయం మీకు చెప్పాలని నేను ఆశపడతా ఉన్నాను. స్త్రీలకి మొట్టమొదటిగా ఒక ఆజ్ఞ ఇచ్చిండనమాట ప్రభువారు. ఒక అధికారం ఇచ్చిండు. ఏమిటి అధికారం అంటే చూడండి, మత్తయి సువార్త 28వ అధ్యాయము 18వ వచనం. యేసు వారి యొద్దకు వచ్చి, పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారము ఇయ్యబడి ఉన్నది. అంటే తండ్రికి సర్వాధికారము మన ప్రభువుకున్నప్పుడు మనం ఆయన పిల్లలం గదా! మనకు గూడా ఆ అధికారము ఉన్నదా లేదా? ఆ అధికారం మనకు గూడా దేవుడు ఇచ్చి ఉన్నాడు. నమ్మాలి. నువ్వు ఏ విషయంలోనైనా నీకేది కావాలన్నా అధికారపూర్వకంగా అడగాలి దేవుణ్ణి. ఆయనకి సర్వాధికారము ఉన్నది గనక, ఆ అధికారము గూడా తన పిల్లలైన మనకు గూడా అధికారము ఇచ్చి ఉన్నాడని నమ్మాలి. చూడండి, స్త్రీలకే మొట్టమొదటిగా ఒక ఆజ్ఞ ఇచ్చిండు, ఒక అధికారం ఇచ్చిండు. స్త్రీలు బలహీనులే గదా! అయినప్పుడు గూడా ఒక అధికారం ఇచ్చిండు. అదే మత్తయి సువార్త 28వ అధ్యాయము 1వ వచనం. చూడండి, ఆదివారము తెల్లవారుచుండగా మగ్దలేనే మరియ, వేరొక మరియ, యేసు తల్లి, ఇంకా అనేక మంది కొంతమంది స్త్రీలు అక్కడ మరి త్వరపడి ఎక్కడికి వెళ్ళారు? లేచారు ముందు. ఎక్కడికి? యేసును చూడటానికి. యేసు ప్రభువును చూడటానికి ఎక్కడికి వెళ్లారంటే, ఆయన మరి చనిపోయి మూడో రోజున మరి లేచి నేను తిరిగి లేస్తానని చెప్పాడు గనక ఆ సమాధి దగ్గరికి లేచి వెళ్ళారు. చూడండి, అదే మత్తయి సువార్త 28వ అధ్యాయం 7వ వచనం. త్వరగా వెళ్ళి ఆయన లేచి ఉన్నాడని శిష్యులకు తెలియచేయుడి. చూడండి, శిష్యులు యేసు ప్రభువును సిలువకు వేసినప్పుడు అందరూ కూడా విభ్రాంతి చెంది మరి భయము కలిగి వారు ఎక్కడ వారు అక్కడికి మరి చెదరగొట్టబడ్డారు, పారిపోయారనమాట. మా ప్రాణాలు కూడా తీస్తారయ్యేమో ఇలాగనే అని చెప్పేసి ఒక్క మరి శిష్యుడు కూడా అక్కడ లేడు. శిష్యులందరూ కూడా ఎక్కడ వాళ్ళు అక్కడ చెదిరిపోయారనమాట. భయభ్రాంతులతో చెదిరిపోయారు. కలవరముతో వాటిలో ఒక భీతి పుట్టింది, ఒక భయము కలిగింది. వామ్మో, యేసుప్రభు ఇన్ని అద్భుతాలు చేసిన ఆయన దేవుడు, దేవుని కుమారుడు, ఆయన్నే ఇంత సిలువకు కొడితే మేమెంత అని చెప్పేసి ఎక్కడోళ్ళు అక్కడ పరారనమాట. ఒక్క శిష్యుడు కూడా, ఒక్కరు కూడా లేరు అక్కడ. కానీ మరి దేవుడు ఏం చెప్తున్నాడంటే, వీరు లేచి సమాధి దగ్గరికి వెళ్ళారు. సమాధిలో ఎవరున్నారు? ఎవరు లేరు. ఆయన అప్పటికే లేచిండనమాట. ఒక దూత ద్వారా
మరి ఏంటమ్మా ఇక్కడ ఎవరి కోసం చూస్తున్నారు అన్నప్పుడు, మేము ప్రభు కోసం వచ్చినట్టే, ప్రభు ఇక్కడ లేడు, ఎప్పుడు లేచాడు అని చెప్పిన. చూడండి ఆ మాట ఏం చెప్తున్నట్టు ఆ దూత, మీరు వెళ్ళి, మీరు త్వరగా వెళ్ళి, చూడండి త్వరగా. స్త్రీలకి ఎంత చురుకుంటుందంటే కొంతమంది స్త్రీలలో త్వరగా చెప్పగానే ఆ మాట ఆ పని చేశారనమాట. త్వరగా వెళ్ళి ఆయన లేచి ఉన్నాడని. ఆయన ఎవరు? ప్రభువు. ప్రభువు లేచి ఉన్నాడు, శిష్యులకు చెప్పబడ్డాడు. శిష్యులు ఒకప్పుడు వీరికి చెప్పారు కదా సువార్త, వీరికి పరిచయం చేశారు అనేక ప్రజలకి, దేవుని గురించి చెప్పారు. కానీ ఇప్పుడు ప్రభువు లేచి ఉన్నాడని చెప్పి ఎవరితో చెప్తున్నాడు? దేవుని దూత అంటే దేవుడు ఏం చెప్తున్నాడు? మీరు శిష్యులకి చెప్పండి ప్రభువు ఎప్పుడో లేచి వెళ్ళాడని, ఆయన ఎప్పుడో లేచి ఉన్నాడని. అంటే ఇంకా తెల్లవారుసారి అంటే ఆయన ఎప్పుడో లేచిండు ఆదివారం. కానీ మరి వీరు వెళ్ళి చూసి మరి ఆ విషయాన్ని శిష్యులకు చెప్పమని చెబుతున్నారు. సువార్త ప్రకటించాలి. ఇప్పుడు ప్రభువు లేశారు, మరి మీకు తెలుసా అన్నట్టుగా వీరు స్త్రీలు మరి శిష్యులకి తెలియజేశారనమాట. ఇంకా కొంతమంది స్త్రీలు లేచినట్టుగా ఉంది మన బైబిల్లో. మరి చూద్దాం. చూడండి మరి నిర్గమకాండంలో కూడా 15వ అధ్యాయము 20-21 వచనాలు, అక్కడ మిరియామును గురించి ఉంటుంది అనమాట. ఆమె లేచింది. దేనికి లేచింది? పాటలు పాడటానికి, ఆయన్ని స్తుతించడానికి, ఆయన్ని మయంపరచడానికి, పాటలు పాడి ఆయన్ని మయంపరచడానికి ఆమె లేచింది. అక్కడ తంబుర చేత పట్టుకొని కొంతమంది స్త్రీలందరూ కలిసి నాట్యములతో ఆమె వెంబడి వెళ్ళారనమాట. అంటే ఒక టీముగా, ఒక సమూహముగా. చూడండి లేచింది ఆమె. లేచి మిరియాము వారితో కలిసి పల్లవి ఎత్తి పాడిందని ఉంటుంది అనమాట వాక్యము. చూడండి మిరియాము లేచింది, ఒక స్త్రీయే. ఆమె కొద్ది రోజులు బలహీనత వల్ల, ఇదంతా మీకు తెలుసు. మరి అహరోన్ని, మోషే గారిని, మరి అహరోనాను ఈ మిరియాము సాటుగా మోషే గారి గురించి మాట్లాడినప్పుడు మరి దేవుడు విన్నాడు. ఆ విన్నదాన్ని బట్టి మరి ఆ పనిష్మెంట్ వీరికి వచ్చింది. ఈమెను కొంచెం మరి కొద్ది రోజులు బయట ఉంచారు, ఆమెకు ఒక బలహీనత వచ్చింది. అన్నీ మనకు తెలిసిన విషయం ఇది. అయితే ఆమె ఆ కొద్ది రోజులు మరి దేవుని పని చేయలేదు. దేవుని పని చేయనంత మాత్రాన మిగతా వాళ్ళు చేయొచ్చు కదా. మిగతా వాళ్ళు చేస్తారా? చేయలేదు. అహరోను, మోషే వీరు కూడా ఆగిపోయారనమాట దేవుని పని చేయకుండా. మరలా ఆమెను స్వస్థపరిచి దేవుడు మరి ఎప్పుడైతే మరి తిరిగి గ్రామంలోకి నడిపించిండో, మళ్ళా అందరు కలిసి కూడా దేవునికి సువార్త ప్రకటించారు, దేవుని మయంపరిచారు, దేవునికి పాడి స్తుతించారనమాట. చూడండి కొంతమంది స్త్రీలను తీసుకొని, ఒక్కతే కాదు చూడండి ఆమె వెంట వెళ్ళింది. అంటే స్త్రీలు చాలామంది ఉంటారు కానీ అందులో ఒక చురుకైన స్త్రీ మిరియాము, చురుకైన స్త్రీ. చూడండి అందరికీ ఉండదు అధికారము. కొంతమంది అంటే ఒక స్త్రీ అంటే ఒక సమూహముగా కొద్ది మందిగా కూడుకుని ఉన్నప్పుడు ఒక స్త్రీని అక్కడ వాడుకుంటాడనమాట. ఆమె ఏది చెప్తే అక్కడ అది చెయ్యాలి. అలాగా మిరియాము అలాగ దేవుడు వాడుకున్నాడనమాట. అందరూ కూడా కలిసి దేవుని మహిమపరిచినట్టుగా ఆమె లేచింది అని ఉంటుంది అనమాట అక్కడ బైబిల్లో. ఇంకొక స్త్రీని చూద్దాం. హన్నాను చూసినట్టయితే గనక ఆమెకు పిల్లలు లేరు. కానీ ఆమె మనో దుఃఖముతో ఎక్కడికి వచ్చింది? మొదటి సమూయేలు గ్రంథము 1వ అధ్యాయము 9వ వచనం. అక్కడ చూడండి హన్నా లేచింది. ఎక్కడికి, దేనికి లేచిందంటే మరి అదే మొదటి సమూయేలు గ్రంథము 1వ అధ్యాయము 10వ వచనములో హన్నా వచ్చింది, లేచి వచ్చింది. ఎక్కడికి వచ్చింది? అదే మొదటి సమూయేలు గ్రంథము 1వ అధ్యాయం 11వ వచనంలో ప్రార్థన చేయటానికి. బహుగా ఏడ్చుకుంటూ ప్రార్థన చేయటానికి ఎక్కడికి వచ్చిందనంటే మరి మందిరం దగ్గరికి వచ్చిందనమాట. దేవుని సన్నిధిలో ఆమె మరి ప్రార్థన చేస్తుంది, ఏడుస్తూ ఉంది. ఆమె గొప్ప ప్రవక్తని కన్నదనమాట. ఆ ప్రార్థన ద్వారా ఒక సమూయేల్ని మరి కన్నదనమాట. దేవుడికి ఎంత మహిమ వచ్చింది కదా. అలాగా హన్నా లేచింది, మందిరానికి వచ్చింది, ప్రార్థన చేసింది. ఇంకొక కొరత ఉన్నది, ఎంతో దుఃఖం, ఎంతో బాధ. కానీ ఎప్పుడైతే ఉపవాసం ఉండి కన్నీరు కాచి మరి ప్రార్థిస్తే మరి
ఏడుస్తూ ప్రార్థించిందో అప్పుడు వెంటనే ఆమె గర్భము తెరవబడింది, ఆ కొరత తీర్చబడింది అనమాట. మరి హన్నా లేచింది, ప్రార్థన చేసింది, మందిరానికి వచ్చింది, మరి గొప్ప ప్రవక్తని మరి కన్నదనమాట, సమూయేల్ని కదా, మంచి బిడ్డను కన్నదనమాట. అలాగా మరి ఎస్తేరు చూసినట్టయితే గనక మరి 4వ అధ్యాయములో 14, 15, 16, 17 వచనాలలో ఉంటుందన్నమాట. 3 రోజులు ఉపవాస దినములు ప్రకటించింది ఎస్తేరు. ఆమె పనికత్తెలతో సహా ఉపవాసం ఉండి యూదులను రక్షించుకొనుటకై, యూదుల రక్షణ కొరకే, రక్షణ అంటే అనేక ప్రజలు, మన చుట్టూకున్న ప్రజలు కూడా మరి ఎంతోమంది నశించిపోతున్నారు, వారి కొరకు కూడా మరి మనం అలాగ ప్రార్థిస్తున్నామా, అలాగ ఉపవాసం ఉంటున్నామా? చూడండి, హన్నా లేచింది, ప్రార్థన చేసింది, మరి ఒక మంచి బిడ్డను కన్నదనమాట. అనేక ప్రజలకు ఆశీర్వాదకరమైన మరి బిడ్డని మరి దేవుని అడిగింది, మరి ఆ బిడ్డను దేవునికి సమర్పించుకుందనమాట, దేవుని పనిలో అప్పచెప్పేసిందనమాట. చూడు, అలాగ తీర్మానాలు చేసి మరి గొప్ప ప్రవక్తను కన్నదనమాట. చూడు, ఇప్పుడు ఈమె ఎస్తేరు కూడా యూదుల రక్షణ కొరకై, చూడు ఎస్తేరు ముద్దకాయ అంటాడనమాట, అమ్మ నువ్వు ఈ సమయంలో అక్కడికి చేర్చబడ్డం అంటే మరి ఒకసారి నువ్వు ఆలోచించు, నువ్వు ముందుకు రాలేదనుకో నీ ద్వారా ఇంకెవరినైనా దేవుడు వాడుకుంటాడు, కానీ నీ తల్లి, నీ తండ్రి ఇంటి వారు నువ్వు నశిస్తారు. నువ్వు రావాలి, నువ్వు రాజు దగ్గరికి రావాలి, నువ్వు ప్రార్థించాలి, నువ్వు ఉపవాసం ఉండాలి, రాజుగారిని అడగాలి అని చెప్పినప్పుడు ఆమె నిజమే, మరి ప్రభు నన్ను ఒక స్థానంలోంచి ఎక్కడో దీన స్థితిలో ఉన్న నన్ను మరి ఇక్కడికి తీసుకొచ్చిండు, సుషాను కోటలోనికి మరి అని చెప్పేసి ధైర్యముతో ఉపవాసం ఉండి రాజు దగ్గరికి వచ్చినప్పుడు మరి దానికి దయ పుట్టిందంట. అలాగా యూదులు రక్షించుకున్నది 3 రోజులు మరి ఉపవాస దినములు ప్రకటించిందనమాట. మరి తనను కూడా మరి ఉండమని చెప్పింది. అక్కడ ఉన్న ప్రజలందరినీ కూడా, యూదులందరినీ కూడా మరి సమాజ మందిరానికి పిలవనంపు అని చెప్పేసి ముర్దెకై గారికి చెప్పినప్పుడు వాళ్ళందరినీ కూడా సమకూర్చి 3 దినాలు కూడా వారు ఉపవాసముతో కన్నీటితో ప్రార్థన చేసినప్పుడు వారికి రక్షణ, ఎంత సంతోషం, ఎంత నెమ్మది, ఎంత ఆనందం కలిగిందంటే శాసనాలే కొట్టివేయబడ్డాయి, చరిత్రే తిరగరాయబడ్డదనమాట ఎస్తేరు ప్రార్థన వల్ల. మరి నువ్వు ప్రార్థన చేస్తున్నావు అలాగే? నీ ప్రార్థన ఎలాగున్నది? నశించిపోయే ఆత్మల కొరకు, మన చుట్టూ ఉన్న వారి కొరకు ప్రార్థిస్తున్నారా? ప్రార్థించండి. చూడండి అలాగా. చూడండి, ఇంకా మరి ఆమె ఉపవాస ప్రార్థన ద్వారా ఏమేమి జరిగింది? ఒకటి, రక్షణ కార్యం జరిగింది, శాసనాలు మార్చబడ్డాయి, చరిత్రనే తిరగరాయబడ్డదనమాట. చరిత్ర తిరగరాసే దేవుడు మన దేవుడు, శాసనాలు కొట్టివేసే దేవుడు మన దేవుడు. అంటే ఒక ప్రార్థన అంటే మామూలు ప్రార్థన, ఉపవాస ప్రార్థన, శరీరం అంతా మరి నలగొట్టుకున్నారనమాట. 3 దినాలు కూడా వారు ఏమీ తినుకోకుండా మరి రాజుతో సహా వారు చక్కగా మరి ఉపవాసం ఉండి మరి ఆ యూదులను అందరిని కూడా రక్షించుకున్నదనమాట. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇంకా మరి స్త్రీలేనంటే మరి పురుషులలో కూడా ఉన్నారు భక్తులు కొంతమంది. చూడండి, యెషయా భక్తుడు, యెషయా గ్రంథము 60వ అధ్యాయము 1వ వచనం, లెమ్ము తేజరిల్లము, యెహోవా మహిమ నీ మీద ఉదయించను. యెషయా భక్తుడు లేచిండు, దేవునిలో తేజరిల్లిండు, దేవుని యొక్క మహిమ ఆయన పైన దిగి వచ్చి ఉన్నది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. రెండో భక్తుడు, ఒక ప్రవక్తగా ఉన్నారు, ప్రవక్తలకే ప్రవక్త, ఏలియా. నీవు లేచి అంటే చూడండి, ఎందుకు లేచి, ఎక్కడున్నాడు ఈయన? నిద్రపోయే స్థితిలో ఉన్నాడు, భయభ్రాంతులతో. ఎక్కడ? బరదిరి వృక్షం కింద. యెజబేలు బెదిరింపులకి ఒక ప్రవక్త అయ్యిండు కూడా, ప్రవక్తలకే ప్రవక్త అయ్యిండు కూడా, ఎన్నో అద్భుతాలు చేసిన వ్యక్తి. కానీ మరి ఒక భయముతోటి తను ఏం చేస్తున్నంటే మరి ప్రార్థన చేయకుండా భయముతో, కలవరముతో ఒక చెట్టు కింద మరణాపేక్ష గలవాడే కూర్చున్నాడు. అప్పుడు దేవుని యొక్క దూత వచ్చి మరి ఏం చెప్తుంది? అప్పము, బుడ్డిలో నీళ్లు అక్కడ పెట్టి, లే ఏలియా, నువ్వు లేచి ఇగో దీన్ని తిను, ఇగో ఈ నీళ్లు త్రాగు, నీకు శక్తికి మించిన ప్రయాణం ఇంకా నీకు ముందు ఉన్నది, నువ్వు లేవాలి అంటే లేచిండా లేవలేదా? లేచిండు అని ఉంటుంది అక్కడ అనమాట. 40 రాత్రులు పగళ్ళు కూడా తాను ప్రయాణం చేసి హోరేవు పర్వతం యుద్ధకు చేరుకున్నాడు అనమాట. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుని యొక్క మహిమను చూసిండు ఏలియా భక్తుడు. ఆయన ఒక ప్రవక్తగా ఉన్నారు.
చూడండి. ఇంకా ఇంకా కొంతమంది లేచారు. బైబిల్‌లో చూసినట్టయితే పేతురు, పేతురు గారు చూడండి, చాలా లేచి, నిలిచి, బిగ్గరగా, చూడండి ఆ 11 లేచి, నిలిచి, బిగ్గరగా వారితో ఇట్లనెను సువార్త ప్రకటించిండనమాట. 3000 మంది మరి రక్షింపబడ్డారు ఆ రోజున. ఒక్క రోజే ఆయన మాటలకి విని, ఆయన సువార్త మీరు విని, మరి ప్రభువుని గురించి చెప్పినప్పుడు, మరి అంటే అంత అభిషేకము, అంత నడిపింపు, అంత వాక్శక్తి, అంత వాగ్దానములు, అద్భుతములు ఎన్ని జరిగించినంత పేతురు గారు మరి ఒకానొక టైంలో తను కూర్చున్న స్థితిలో ఉన్నాడు. నిద్రమత్తు స్థితిలో ఉన్నాడు. చూడండి, ఇది నిద్రపోవటానికి సమయం కాదు, ముచ్చట పెట్టడానికి సమయం కాదు, షాపింగ్లు చేయడానికి సమయం కాదు. సీరియల్ చూస్తారు కొంతమంది, సినిమాలు చూస్తారు కొంతమంది. ఆ టైంకి ఖచ్చితంగా అక్కడ కూర్చోవాల్సిందే. కానీ దేవుడు చెప్తా ఉన్నాడు, స్త్రీలమైన మనము లేవాలి. పేతురు లేచి, నిలిచి, బిగ్గరగా దేవుని గురించి ప్రకటించినట్టుగా మరి లేఖనం తెలియజేస్తుంది. 3000 మందిని రక్షణకు నడిపించి క్రీస్తు సంఘములో వారిని బాప్తిసాలు ఇప్పించి మరి ఇచ్చి సంఘంలో చేర్చినట్టుగా లేఖనం తెలియజేస్తుంది. ఇంకెలా చెప్పుకుంటూ పోతే చాలామంది స్త్రీలు ఉన్నారు, భక్తులు ఉన్నారు. మరి మన పరిస్థితి ఎలా ఉంది? మనం ఎలా ఉన్నాం? మరి ఆరాధిస్తున్నామా? దేవుని మయంపరుస్తున్నామా? స్వార్థ ప్రకటిస్తున్నామా? స్వార్థ విషయంలో కూడా బయటికి వెళ్ళాలి. నువ్వు లేవాలి, వెళ్ళాలి. నువ్వు లేస్తేనే ఏదైనా పని చేయగలుగుతావు. నువ్వు కూర్చున్నావు అంటే, నువ్వు లేవలేదు అని అంటే ఆ పని కొరకు నీలో ఒక అశ్రద్ధ, నీలో ఒక అవిశ్వాసం, నీలో ఒక చేతగానితనం, నీలో ఒక బలహీనత, ఇట్లాంటివన్నీ కూడా చోటు చేసుకుంటా ఉంటాయి. దేవుని పని జరగకుండా, దేవుని నామానికి మహిమ రాకుండా, ఇవన్నీ కూడా మరి ఆటంకాలు వస్తూ ఉంటాయి. కానీ వాటన్నిటిని మనం ఏం చేయాలి? జయించాలి, గద్దించాలి. అటువంటి శక్తిని దేవుని అడగాలి మనం. అలాగ మనం ఎప్పుడైతే మరి ఆటంకాలన్నీ మరి యేసునామములో గద్దిస్తూ మరి విశ్వాసంతో ముందుకి సాగిపోయినప్పుడే మనం ఒకరికి ఆశీర్వాదకరంగా ఉంటాం, ఇతరులకు మనం దీవెనకరంగా ఉంటాం. చూడండి, ఈ లోకంలో సువార్త ప్రకటించాలంటే మరి ఎంతమంది జనం ఉన్నారు? ఎన్ని కోట్ల మంది జనం ఉన్నారు? చూద్దాం. 140 కోట్ల జనాభా. ఈ జనాభాకి, ప్రజలందరికీ సువార్త ప్రకటించాలంటే 5 దూతలు సరిపోతారంట. దేవుడు పంపిస్తే, ఒక ఆజ్ఞ ఇస్తే, మీరు వెళ్ళండి ఈ భూమిపైకి, ప్రజలకు మీరు సువార్త ప్రకటించాలంటే 5 దూతలు, 5 దూతలు మొత్తం సువార్త ప్రకటించి వెళ్తారంట. కానీ ఆ అధికారం ఎవరికి ఇచ్చిండ్రు? దూతలకు ఇవ్వలేదు మన ప్రభు. పురుషులకి ఇచ్చిండు, స్త్రీలకు ఇచ్చిండు, యవన బిడ్డలకి ఇచ్చిండు కదా. సువార్త ప్రకటించే బాధ్యత, అట్టి అధికారము ఎవరికి ఇచ్చిండు? ఆయన రక్తంలో కడుక్కొని, ఆయన బిడ్డలుగా చేసుకొని, ఆయన పని కొరకు పిలుచుకున్న బిడ్డలకే ఈ బాధ్యత, ఈ పనిని అప్పగించిండు అనమాట. మరి తండ్రి కూడా కుమారుడికి, యేసుప్రభు గారికి పని అప్పచెప్పించాడు కదా. అప్పగించినప్పుడు ఏం చేశాడు? సమాప్తమైనది తండ్రి, నువ్వు చెప్పిన పని మరి ఏ ఒక్కడు కూడా మిగిల్చకుండా నేను పూర్తి చేసేసిన అని చెప్పు. మనం అలా చెప్పగలుగుతున్నాం? మనకి ఏదైనా పని అప్పు చెబితే సగం చేస్తాము, సగం అక్కడే ఉంటుంది. అలా ఉన్నారనమాట ఈ రోజులలో. చూడండి, మరి యేసు తల్లిలాగా, మగ్దలేని మరియలాగా, ఇంకా అనేక మంది స్త్రీలు ఉన్నారు. మరి మిరియాములాగా, మిరియాము అయితే చక్కగా ఆరాధించడానికి, పాడటానికి, స్తుతించడానికి లేచింది సమూహాన్ని. కొంతమంది స్త్రీలు ఆమె వెంట వెళ్ళారు, తంబులతో, నాట్యముతో. అవును, ఆయన మయంపరిచారు. అలాగా మరి హన్నా చూడండి, ప్రార్థన, ఉపవాస ప్రార్థనతో, మరి కన్నీటి ప్రార్థనతో మరి ఒక ప్రవక్తనే కన్నది. ప్రార్థన ద్వారా జరగదంటూ ఏమీ లేదు కదా. అలాగ మనం లేవాలి. ఎస్తేరు లేచింది యూదుల రక్షణ కొరకై. మరి 3 దినాలు ఉపవాసం ప్రకటించింది. తను కూడా ఉన్నది, తన చెలికత్తెలతో కూడా కలిసి మరి ప్రార్థించినప్పుడు యూదులకి రక్షణ, విడుదల, సమాధానము, సంతోషం, ఎంతో సంతోషించారు. చక్కగా మరి పండుగ చేసుకున్నారు, బహుమానాలు ఇచ్చుకున్నారు ఒకరికొకరు. ఎంత నెమ్మది, సమాధానము ఆ ప్రాంతం అంతటి. అలాగా మరి లేచి మనము కూడా ఏం చేయాలి? దేవుని పని అయితే దేవుని పని చేయండి.
నువ్వు లేచి అంటే ఇప్పుడు అందరూ సువార్త ప్రకటించరు, అందరూ కూడా దేవుని పని చేయలేరు, అందరూ కూడా దేవుడు అప్పచెప్పడు. కొంతమందికే, ఆ పిలుపున్న వారికే మాత్రమే దేవుని పని అప్పచెప్తాడు. కానీ మరి మిగతా వారు ఏం చేయాలి? లేచి నీ కుటుంబం కొరకు ప్రార్థన చేయాలి. నువ్వు లేచి నీ పిల్లల కొరకు ప్రార్థన చేయాలి, నీ సంఘం కొరకు ప్రార్థన చేయాలి, సేవకుల కొరకు ప్రార్థన చేయాలి, ఇరుగపురు వారి కొరకు ప్రార్థన చేయాలి. అలాగా మరి మనం చేస్తున్నామా? మీరు చేస్తున్నారా? నేనైతే చేస్తున్నాను. ప్రతి ఒక్కరి కొరకు, గ్రామాల కొరకు, సేవకుల కొరకు, సంఘాల కొరకు, మందిరాల కొరకు. అలాగా మరి క్రైస్తవ బిడ్డల పైన ఇప్పుడు ఎంతో వ్యతిరేకత, ఆ వ్యతిరేకత గురించి కూడా మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. మనకు ఒక ఆయుధం ఇచ్చిండు దేవుడు, అంతేగా, ప్రార్థన, ప్రార్థన, ప్రార్థన. వీరు ఎంత చక్కగా ప్రార్థన చేశారు. లేచి నువ్వు లేవాలి ముందు. అయ్యో చుట్టుపక్కల వారు మరి ఇలాగ ఆపదలో ఉన్నారు, వారి కొరకు నేను ప్రార్థన చేయాలి అని ఒక మనసు మనకు ఉండాలి, ఒక ఆలోచన మనకు ఉండాలి. అలా ఉన్నప్పుడే మనం లేచి మనం ప్రార్థన చేయగలుగుతాం. ప్రార్థన చేయటానికి కూడా చాలా కష్టమవుతుంది, లేవలేం. కానీ నువ్వు లేవాలి. ఇది నిద్రించడానికి సమయం కాదు, ఇది సమయం వేస్ట్ చేయడానికి సమయం కాదు, ఇది కృపాకాలము. దేవుడు అతి సమీపంగా ఉన్నాడు. ఆయన పిలిస్తే పలికే దేవుడు కనుక నువ్వు మొరపెట్టితే ఖచ్చితంగా దేవుడు జవాబిస్తాడనమాట. అలాగా అనేక ప్రజల కొరకు, అనేక కుటుంబాల కొరకు, ఎంతోమంది బాధలు, సమస్యలు, ఇరుకులతో, ఇబ్బందులతో ఉన్న బిడ్డలు ఉన్నారు. వారి కొరకు ప్రార్థన చేయండి, అన్యుల కొరకు ప్రార్థన చేయొచ్చు. అలాగ మరి ఆ స్త్రీలలాగా మనం కూడా అలాగా ప్రార్థన చేస్తూ దేవుని నామానికి మహిమ తెస్తూ ఈ లోకములో మన ఆత్మీయ జీవితంలో ముందుకు సాగిపోతూ మన కుటుంబానికి, మన పిల్లలకి, ఇరుగుపురు వారికి, అనేక ప్రజలకి దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా మరి ఉందాం, ముందుకు సాగిపోదాం. ఈ కొద్ది మాటలు దేవుడు మీకును మీ కుటుంబములకు దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా మలచునుగాక. ఆమేన్, ఆమేన్.